హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ హరీష్ శంకర్ గారి కాంబినేషన్లో రిలీజ్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఇప్పుడే చూసి వచ్చాను. దాని తాలూకా అభిప్రాయాలు మీతో షేర్ చేసుకోవాలనే ఈ కార్యక్రమం. ఈ సినిమా ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ మీటర్లో ఒక పవర్ స్టార్కు ఉండే ఒక పవర్ఫుల్ ఇమేజ్ అండ్ బ్రహ్మాండమైన ఫాలోయింగ్. ఆయన స్క్రీన్ మీదకి వస్తేనే ఆయన స్వాగ్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ. భగత్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్ ఏదైనప్పటికీ కూడా, లేదా డాన్స్ మూమెంట్స్ కానీ, ఇవన్నీ అలాగే అతను ఒక సెంటిమెంట్ సీన్ యాక్ట్ చేసిన, లేకపోతే ఒక హ్యూమరస్ సీన్ యాక్ట్ చేసిన, లేకపోతే ఒక రివెంజ్ యాక్షన్ వైలెన్స్ సీన్లో యాక్ట్ చేసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా అయితే ఆడియన్స్ ఇన్ని సంవత్సరాలుగా ఎంజాయ్ చేసి ఆయనకి అంత గొప్ప ఫాలోయింగ్ ఏర్పడి ఆయన అంత గొప్ప స్టార్గా ఎదగడానికి ఏవైతే అన్నీ అవసరమయ్యాయో అవన్నీ కూడా సమపాళ్లలో ప్రాపర్ రేషియోలో హరీష్ శంకర్ గారు చాలా అద్భుతంగా దాన్ని ప్యాకేజ్ చేశారు. ఈ సినిమాని పదే పదే భగత్ సింగ్తో మన గబ్బర్ సింగ్తో పోల్చడం, గడిగడికి ఆ గబ్బర్ సింగ్లా లేదు, లేకపోతే గబ్బర్ సింగ్ ఇంతకన్నా చాలా బ్యాడ్. నో వే, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. గబ్బర్ సింగ్కి దీనికి సంబంధమే లే. ది ప్రాబ్లం వల్ల ఏంటంటే లాస్ట్ 13 ఏళ్ల క్రితం వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ చాలా పెద్ద హిట్ అయింది కాబట్టి అప్పటికి అది ఫ్రెష్ అప్లికేషన్ ఆఫ్ స్టోరీ అండ్ ఫ్రెష్గా అంత టోటల్గా న్యూగా పవన్ కళ్యాణ్ గారి తాలూకు క్యారెక్టరైజేషన్ హరీష్ శంకర్ గారు తన స్వయంగా ఆయనకు అభిమానం అవ్వడం వల్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ పేరు విన్నా, ఫోటో చూసినా, క్లిప్పింగ్ చూసినా నాకు మీలాగే కరెంట్ పాస్ అవుతుంది. ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా బాగుంటుంది, ఇలా బాగుంటుంది అనుకుని కట్ చేసిన సినిమా గబ్బర్ సింగ్ చాలా పెద్ద హిట్, బ్లాక్ బస్టర్, ఒక హిస్టరీ రికార్డ్ క్రియేట్ చేసింది. అదంతా ఎప్పుడు 13 ఏళ్ల క్రితం జరిగింది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి ఉండే ఇమేజ్ ఒక్క పవర్ స్టార్ సినిమా హీరో ఇమేజ్ ఒక్కటే కాదు, దానికన్నా బలవత్తరమైన ఒక పెద్ద పీపుల్స్ లీడర్గా అండ్ ఒక స్టేట్కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, అలాగే నేషనల్ వైడ్ పాలిటిక్స్లో కానీ, లేకపోతే సెంటర్ యూనియన్ గవర్నమెంట్లో కానీ ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజీ, ఒక చాలా పెద్ద గౌరవం, గొప్ప డిగ్నిటీ ఉన్న ఒక పీపుల్స్ లీడర్గా ఆయన ఎదిగిన తర్వాత ఈ సినిమా వచ్చింది. ఈ దేశపు మగవాడు బొట్టు పెడితే ఎలా ఉంటుందో చూస్తావా? కాబట్టి డైరెక్టర్కి కానీ, హీరోకి కానీ, అంటే పవన్ కళ్యాణ్ గారికి కానీ, హరీష్ శంకర్ గారికి కానీ, వాళ్ళిద్దరికీ కొన్ని బౌండరీస్ ఉంటాయి. ఎంత బౌండరీలో కథను ప్రజెంట్ చేయాలి, ఎక్కడ వల్గారిటీ అన్నది లేకుండా, ఎక్కడ అబ్సీనిటీ అన్నది లేకుండా. అంటే వల్గారిటీలు ఇంతకుముందు సినిమాలు ఉన్నాయని నా ఉద్దేశం కాదు. ఎక్కడైనా ఇప్పుడు గబ్బర్ సింగ్లో కెవ్వు కేక లాంటి పాట ఒకటి గెయిన్ చేశారు. అలాంటి పాట గెయిన్ చేయలేరు ఇప్పుడు. పవన్ కళ్యాణ్ గారికి ఆయనకుండే ఆ పొలిటికల్ హీరో ఇమేజ్ మీద పీపుల్స్ లీడర్గా ప్రజలందరూ ఆయన గుండెల్లో పెట్టుకుని చూసుకుని, గిరిజనుల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి అందరూ కూడా ఆయన ఎంతో గొప్పగా ఆరాధించే ఈ పరిస్థితుల్లో అలాంటి పాటలు ఆయన మీద గెయిన్ చేయలేరు. అది డైరెక్టర్ ఊహించలేరు అండ్ హీరో కూడా చేయలేరు. అయినప్పటికీ కూడా హీరో దగ్గర నుంచి మనం సినిమా కథ గురించి నేను పోవట్లేదు, ఎందుకంటే పోలీస్ ఆఫీసరు ఈ వెబ్సైట్లోని కథలు ఇలా కథ, ఆ కథ, ఈ కథ అని రాస్తున్నారు. అలా రాయకూడదు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఆడియన్స్ ఫ్రెష్గా థియేటర్లోకి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయాలి. అప్పుడు ప్రతిదీ కొత్తగా ఉంటుంది. ఫస్ట్ టైం వ్యూయింగ్, లేకపోతే సినిమా రిలీజ్ అయిన తర్వాత మ్యాట్నీకి వెళ్ళేవాళ్ళు, ఫస్ట్ షోకి వెళ్ళేవాళ్ళు, సెకండ్ షోకి వెళ్ళేవాళ్ళు. మౌత్ టాకే ఈ రోజున బేసిక్గా గనక మనం తీసుకుంటే సినిమా ఎక్స్ట్రాడనరీగా ఉందని చెప్పి బయటికి ఫ్యాన్స్ కానీ, జనరల్ పబ్లిక్ కానీ కూడా చాలా మెచ్చుకుంటూ వెళ్ళడం అన్నది నేను అబ్జర్వ్ చేసి, నాతో కూడా కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను పంచుకోవడం జరిగింది. చాలా బాగుందండి సినిమా అని చెప్పి బయటికి వెళ్ళారు. దానికి కారణం ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా కాలం తర్వాత, అంటే ఒక భీమ్లా నాయక్ కావచ్చు, లేకపోతే ఒక హరిహర వీరమణులు కావచ్చు, ఆ సినిమాల తర్వాత అలాగే ఓజీ పెద్ద హిట్ కదా ఓజీ, దానిలో కూడా ఇంత ఈజ్ మనకు కనిపించదు.
అంటే ఈ సినిమాలో ఆయనకు కనిపించిన అంటే మొత్తం తెలుగు భాషలో నాకు నచ్చని మాట ఒకే ఒక్క మాట డాన్స్ అనగానే డాన్స్ తెలుగు మాట కాదు సార్, ఇంగ్లీష్ మాట. అంటే ఇది ఎప్పుడు మార్చారా అనే తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం డాన్స్. డాన్స్ తెలుగు పదం కాదు, ఇంగ్లీష్ పదం. ఇది ఎప్పుడు మార్చారా? ఆ ఈజ్ ఉంటుంది చూసారా, అంటే ఒక హ్యూమరస్ మూడ్లో ఉండే ఈజ్ ఈ సినిమాలోని బాగా ఎక్స్ప్లోట్ అయింది. అండ్ దాంట్లో కూడా ఒక డిగ్నిటీ, హీరోయిక్ డిగ్నిటీ, ఆయనకుండే స్టార్డము, వాటన్నిటిని అద్భుతమైన డైలాగుల రూపంలో చాలా గొప్పగా ప్రజెంట్ చేశాడు హరీష్ శంకర్ గారు. అండ్ సినిమా అంతా కూడా బ్లాక్స్గా చూసుకుంటే కనుక ఎక్స్ట్రాడనరీ. ఇప్పుడు చిన్న కుర్రాడు అంటే తల్లి తండ్రి లేని ఒక అనాథ ఒక ఆత్మాశ్రయ ధర్మం ఏదైతే ఉందో ఆ ఆత్మాశ్రయ ధర్మం ద్వారా ఒక గొప్ప వ్యక్తిగా ఎదగబోతున్నప్పుడు బాలుడి నుంచి కథ ప్రారంభమయ్యి ఆ కుర్రాడిలో ఒక టీచర్ లాంటి, ఒక గార్డియన్ లాంటి, ఒక ఆచార్యుడు లాంటి ఒక వ్యక్తి తన దగ్గరికి తీసుకుని వాళ్ళలో ఉండే గొప్పతనం చూసి ఒక డైలాగ్ చాలా అద్భుతంగా రాశాడు. వీడికి ఇప్పుడే కొట్లాటికి వెళ్తున్నాడు, వీడికి మార్కులు ఏమొస్తాయండి అంటే వాడు మార్కులు తెచ్చేవాడు కాదురా, మార్పులు తెచ్చేవాడని. చాలా గొప్ప డైలాగులు అవన్నీ కూడా మా పవన్ కళ్యాణ్ గారి తాలూకా పొలిటికల్ ఇమేజ్ని చాలా గొప్పగా మ్యాచ్ చేస్తూ రాయడం జరిగింది. అండ్ అట్ ది వెరీ సేమ్ టైం హరీష్ శంకర్ గారి సినిమాలో ఎక్కడా కూడా పొలిటికల్ ఉపన్యాసాలు కానీ పొలిటికల్ ప్రీచింగ్స్ కానీ ఎటువంటివి లేకుండా కేవలం సినిమాగా ఒక కమర్షియల్ ఫిల్మ్ మనం కూర్చున్న ఒక 2.5 గంటల పాటు సినిమా థియేటర్లో మనం కూర్చున్నప్పుడు ఆ హైస్ అన్నీ కూడా చాలా న్యాచురల్గా ఆర్గానిక్గా ఉండేటట్టుగా చాలా కష్టపడి తయారు చేసిన స్క్రిప్ట్ ఇది. దానికి తగ్గట్టుగా 40 రోజుల్లో తీసారా, 30 రోజుల్లో తీసారా, ఇవన్నీ పాయింట్లు కాదు. అక్కడ చేసిన వర్క్ స్క్రీన్ మీద మనం చూసినప్పుడు ఎంత గొప్పగా ఉంది, ఎంత బాగుంది. ఇది ఎక్కడ కూడా సినిమాలో బోర్ కొట్టలేదు. అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి తాలూకు స్క్రీన్ ప్రెజెన్స్ని ఎంజాయ్ చేసే వాళ్ళందరికీ కూడా ఇది గొప్ప ఫీస్ట్ కింద లెక్క. ఎందుకంటే ఆయన్ని ఆ విధంగా అంటే ఈ సినిమాలో చూసిన విధంగా చూసి చాలా కాలం అయింది. అంటే ఆయన చక్కగా ఈ ఒక్క పాయింట్లో నేను గబ్బర్ సింగ్ పేరు చెప్తా. ఎందుకంటే ఆ టైంలో ఆయన ఎలాగైతే గబ్బర్ సింగ్ టైంలో ఒక ఫ్రీ విల్తో, ఒక ఈజ్తో, ఒక కంఫర్ట్తో అంటే క్యారెక్టర్లోని ఆ ప్రావిజన్ ఉండేటట్టుగా హరీష్ శంకర్ గారు రాసుకోవడం వల్ల ఆ మేరకి పవన్ కళ్యాణ్ గారు చాలా ఈజీగా చాలా మంచి స్వాగ్ అవన్నీ కూడా మెయింటైన్ చేసి ఈ క్యారెక్టర్ ఆయనకు అలవాటైన అంటే దాన్ని ఏమంటారు కొట్టిన పిండి అంటాం చూడండి, ఆ కొట్టిన పిండి ఆ ఈజ్ అయితే ఏదైతే ఉందో అది ఇక్కడ ఈ సినిమాలో ప్రతి సీన్లోని అంటే ఒక యాక్షన్ సీక్వెన్స్లో కానీ మీకు ఈ మధ్యలో బాగా ఫ్యాషన్ అయిపోయిందిరా చూపిస్తాను వైలెన్స్ అంటే ఏంటో అన్నప్పుడు థియేటర్ ఒక్కసారి దద్దరిల్లింది థియేటర్లో. ఆయన ఎంట్రన్స్ దగ్గర కానీ ప్రతి సీన్లోని ఆయన తాలూకా డిగ్నిటీని పక్కన గెయిన్ చేస్తూనే ఇంకో పక్కన ఆ కమర్షియల్ అప్రోచ్ అండ్ ఆ సీనిక్ రిలవెన్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఏదైతే ఉందో అవేవి ఎక్కడ మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్ బ్యాలెన్స్తో సినిమా మొత్తం ఆద్యంతం ఆసక్తికరంగా ఉందని అంటామే. అలాంటి ఒక ఆసక్తికరమైన చాలా ఆహ్లాదభరితమైన చిత్రం ఇది. ఈ మన రివ్యూలు రాసేవాళ్ళే అవుట్డేట్ అయిపోయి అవుట్డేటెడ్ స్టోరీ, అవుట్డేటెడ్ లైను, అవుట్డేటెడ్ ట్రీట్మెంటు, ప్రిడిక్టబిలిటీ, ప్రతిదీ ప్రిడిక్టబిలిటీయే. పోల్చలేని సినిమా అంటూ ఏది ఉండదు. ఇప్పుడు మనకి నేషనల్ వైడ్ వచ్చే సినిమాలు, టెర్రరిస్టుల మీద వచ్చే సినిమాలు మనకి అవి మనం పోల్చలేమా? సినిమాల కన్నా ఎక్కువ జరుగుతున్నాయి బయట. అవన్నీ పేపర్లో చదువుతున్నాం, వెబ్సైట్లో చదువుతున్నాం, టీవీలో చూస్తున్నాం. మరి అవన్నీ ప్రిడిక్టబుల్ కాదా? ఇందులో ప్రిడిక్టబిలిటీ ఒక హీరో సంభవామి యుగే ఆ జగన్నాథ స్వామి రథయాత్ర దగ్గర సద్బ్రాహ్మలు వేద పండితులు చేత అనిపించాడు. ఆ క్యారెక్టరైజేషన్ ఎలివేషన్ కోసం అని చెప్పి నిజంగానే ఈ రోజున భారతదేశంలో హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడులు కానీ, హిందువుల మీద జరుగుతున్న ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న దాడులు జరుగుతున్నప్పుడు అలాంటి ఒక హీరో, ఒక నాయకుడు, ఒక వీరుడు, ఒక వారియర్ వచ్చి నిలబడితే ఎంత బాగుంటుందో అని ఎలాగైతే మనం ఉద్విగ్న భరితంగా ఎదురు చూస్తామో, ఆశిస్తామో, ఆకాంక్షిస్తామో, ఎదురు చూపులు చూస్తామో అలా టైంలో అలాంటి సీన్ గెయిన్ చేసి వాళ్ళందరూ కూడా రథయాత్ర దగ్గర బ్రాహ్మణ తాలూకు యజ్ఞోపవితాలను కూడా తెంచినప్పుడు నిజంగానే ఆ వేద పండితుల చేత అనిపించాడు డైరెక్టర్ గారు సంభవామి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే అని. అది అలాంటప్పుడు వచ్చి
ఒక ఆ హీరో ఆయన తాలూకు సనాతన ధర్మం కాన్సెప్ట్ అక్కడ ఉన్నది. అంతే తప్పితే సనాతన ధర్మం మీద ఆయన ఏమి అక్కడ ఉపన్యాసాలు ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఆయన పార్టీ గుర్తైన గ్లాసుని కింద పడేసేటప్పుడు దీనికి కూడా ఒక వాల్యూ ఉంటుందిరా, నీ ఇనుము నేను అండ్ గ్లాసు పగిలిపోయింది కదా, ఆ గ్లాసు తీసి విరిగిన గ్లాసు ముక్క కూడా అంత పదునెక్కుతుందని, అంటే అది ఆయన పొలిటికల్ కెరీర్ని పక్కన పెట్టినప్పటికీ కూడా ఆ సీను బ్రహ్మాండంగా ఒక సినిమాటిక్ సీన్గా ఒక హీరోయిజంని ఎన్హాన్స్ చేసే విధంగానే ఆ సీన్ ఉన్నది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ పిల్లకి ఆ పిల్ల మీద అరాచకం జరిగినప్పుడు ఒక అమ్మాయి మీద ఆ హాస్పిటల్ సీన్లో పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసింది నిజంగా ఎంత అత్తారింటికి దారేది క్లైమాక్స్ సీన్ రైల్వే స్టేషన్లో సీన్ అప్పుడు ఎంత మువ్వయ్యారో ఆడియన్స్. నిజంగా పవన్ కళ్యాణ్ ఆ సీన్లో ఆయన యాక్ట్ చేస్తుంటే ఎంత టచింగ్గా అనిపించిందంటే ఆయన కూడా అంత బాగా ఇన్వాల్వ్ అయ్యి చాలా సీరియస్గా గంభీరంగా యాక్ట్ చేశారు ఆయన. ఎక్కడ కూడా మీరు మొదటి నుంచి కొస వరకు మీరు రివ్యూలు చదివి మాత్రం మీ బుర్రలు పాడు చేసుకోకండి. అవుట్డేటెడ్ రివ్యూస్ అవి. ఎందుకంటే ఆయన పక్కన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్, ఇంకో పక్కనేమో పెద్ద పవర్ స్టారు, పెద్ద జ్వాలగ్ని ఆయన మాసెస్లో. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసేటప్పుడు వాళ్ళ డైరెక్టర్ ఈస్ గివెన్ విత్ ఫ్యూ కాలమ్స్. ఆ కాలం దాటి బయటకు వెళ్ళడానికి వీల్లేదు, ఈవెన్ హీరో కూడా బయటకు వెళ్ళడానికి వీల్లేదు. అలాంటి దాంట్లో అంతంత మంచి సీన్స్ గెయిన్ చేసి ఒక డైలాగ్ ఉంటుంది, నేను పాత బస్తీ వెళ్తున్నాను పాకిస్తాన్ వెళ్ళట్లేదని. అంటే అవన్నీ కూడా మన దేశం తాలూకా నేషనల్ ఇంటిగ్రిటీ, హిందూయిజానికి సంబంధించిన కంటెంట్ మీద డ్రా చేసిన డైలాగ్ పీసెస్ అవన్నీ కూడా అంత యాక్యురేట్గా. నీ జీవితానికి నువ్వు లైక్లు కొట్టుకోవాలి, వ్యూస్ రావాలి, కానీ ఎవడో ఇచ్చే వ్యూస్ మీద నువ్వు ఆధారపడకూడదు. ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కాన్సెప్ట్. అలాగే పాటల దగ్గరికి వచ్చేసరికి దేఖ్లేంగే సాల పాట అయితే అసలు దొళ్ళగొడేసింది థియేటర్లో నిజంగానే. ప్రతి సాంగు ఆయన మీద ప్లే చేసిన ప్రతి సాంగు అద్భుతంగా ఉంది. దాని మీద తొలి ప్రేమల పాట, మనసే పాట నిజంగా వాళ్ళిద్దరి మీద పిక్చరైజ్ చేసినప్పుడు అది మనకి చాలా ఫ్రెష్గా ఆ షార్ట్ కటింగ్ అవన్నీ కూడా మళ్ళీ మన పవన్ కళ్యాణ్, మన అందరం లైక్ చేసే పవన్ కళ్యాణ్ ఆ డిలైట్ఫుల్గా చక్కగా ఒక లవ్లీ పవన్ కళ్యాణ్ గారిని ఆ సాంగ్లో మనం చూడగలిగాం. ఆ మేరకు నిజంగా ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేశారు థియేటర్లో. అండ్ ఫ్యాన్స్ అయితే బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసే అంత గొప్ప సీను నిజంగా ఎంజాయ్ చేశారు బ్రహ్మాండంగా థియేటర్లో, ప్రసాద్ ఐమాక్స్లో. ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. సినిమాని ఇలాంటి ఒక రిస్ట్రిక్టెడ్ అట్మాస్ఫియర్లో చేసిన కథ మీద దాని మీద అలాగ రాయడం అన్నది వాళ్ళ తాలూకు అవుట్డేటెడ్ నేచరు. అలాగే ఎన్ని సినిమాలకు రాస్తున్నారు అవుట్డేటెడ్ అని. ఇది అవుట్డేటెడ్ కాదు, ఇది అప్డేటెడ్ వెర్షన్. దిస్ ఈజ్ అప్డేటెడ్ వెర్షన్. ప్రతిదానికి ఒక ఇన్స్పిరేషన్ పాయింట్ ఉంది, ప్రతిదానికి ఒక హావరింగ్ లైన్ ఉంటుంది. ప్రతి కథకి, ప్రతి సినిమాకి లేకుండా ఏ సినిమా ఉండదు. ఏ హిట్ సినిమా అయినా చెప్పండి, దానికి అంతకుముందు ప్రీవియస్ ఫిల్మ్ తాలూకా ఇన్స్పిరేషన్ లేకుండా ఏ సినిమా అయినా ఎక్కడైనా ఉన్నదేమోనని. వాటన్నిటినీ పోల్చినప్పుడు మాత్రం 100% ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చాలా అద్భుతమైన సినిమా. అంటే మోస్ట్ ఎంటర్టైనింగ్ కంటెంట్ విత్ ది హెల్ప్ ఆఫ్ సచ్ ఎ గ్రేట్ సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అండ్ హరీష్ శంకర్కి ఫుల్ మార్కులు వేయాలి. ఆ విధంగా దాన్ని అంత సజావుగా, అంత సాధారణంగా కథను తీసుకెళ్ళి, లేకపోతే ఆయన ఊరుకు ఆ పొలిటికల్ డైలాగులన్నీ దానిలో పెట్టేసి ఉపన్యాసాలు అలా చేయలేదు. ఆ రోజున గబ్బర్ సింగ్ టైంలో ఆయన ఎలా కట్ చేశాడో ఈసారి కూడా అలాగే క్యారెక్టర్ని, సన్నివేశాలని అండ్ షార్ట్స్ ఎంత బాగున్నాయి. అండ్ తమన్ ఫర్ ది ఫస్ట్ టైం నాకు తెలిసి, అండ్ నేను రాజాసాబ్ టైంలోనే నేను చాలా తమన్ని విమర్శించాను గ్యారంటీగా. ఇప్పుడు మీరు పాత వీడియో ఉంటే చూసుకోవచ్చు. కానీ ఈ సినిమాలో మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఆ మాస్ డైలాగు, ఆ మాస్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేసి మల్టిప్లై చేసినట్టుగా బ్రహ్మాండమైన ఆర్ఆర్ ఇచ్చాడు. దడ ఆడింది థియేటర్లోని. మొత్తానికి సినిమా కంప్లీట్గా కనుక మనం చూసుకుంటే బయటకు వచ్చినప్పుడు యూ విల్ కమ్ అవుట్ విత్ లాట్ ఆఫ్ ఫ్రెష్నెస్. ఒక యూ కెన్ బ్రీత్ ఫ్రెష్లీ సినిమా చూపించి. పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ ఆయన స్వాగు, ఆయన వాక్ అవన్నీ ఉన్నాయి కదా, ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేసేవన్నీ కూడా థియేటర్లో చక్కగా పండే ఈ సినిమాకి సంబంధించినంత వరకు.
పాటలు కానీ మాటలు కానీ ప్రతి మాట ఒక ఆణిముత్యంలో రాశాడు హరీష్ శంకర్ గారి సినిమాలో మాత్రం గ్యారంటీగా. అండ్ అఫ్ కోర్స్ మనం చెప్పనవసరం లేదు, మైత్రి మూవీ మేకర్స్ ఎంత డబ్బు కావాలంటే అది డబ్బు కనిపిస్తుంది థియేటర్లో, ఆ స్క్రీన్ మీద ఎంత రిచ్గా ఉందో ఫిల్మ్ అన్నదే. ఎందుకంటే వాళ్ళ చేతికి ముంజేతికి ఎముక లేదంటారే, అలాగా వాళ్ళు అంత డబ్బు ఖర్చు పెట్టడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. అండ్ దానికి కావాల్సినంత పెట్టారు, అంత క్వాలిటీ పట్టుకొచ్చారు, అంత బ్రహ్మాండంగా రిచ్గా ఉంది ఫిల్ము. పవన్ కళ్యాణ్ గారికి ఆయన కెరీర్లో 100%, ఓజీ తర్వాత ఇది 100% చెప్పుకోవాల్సిన ఒక మంచి ఫిల్ము. అండ్ మోస్ట్ ఎంటర్టైనింగ్ కంటెంట్. అందరు ఆడియన్స్, ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు, రెగ్యులర్ ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అలాంటి హీరోయిజం ఉన్న హీరో లేరి కాబట్టి ఆ హీరోయిజం 100% పండి తీరుతుంది అండ్ పండింది. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.